కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాల మండలంలో ఎల్ఎల్సీ మెయింటెనెన్స్ పనులకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రరెడ్డి భూమి పూజ చేశారు. ఇందుకుగాను 1,62,00,000 రూపాయల నిధులను కేటాయించినట్టు తెలిపారు. మంత్రాలయ నియోజకవర్గ అభివృద్ధి కోసం నాబార్డు నుండి 5 కోట్లు, ఆర్ఎండ్బి 5 కోట్లు, టీఎస్సీసీ లైన్కు 29 కోట్లు, సీసీ రోడ్లకు 15 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇక నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా ఎల్ఎల్సీ పనులకు కౌతాలం సెక్షన్కు 32 లక్షలు, హల్వీ సెక్షన్కు 28 లక్షలు, కోసిగి సెక్షన్కు 33.60 లక్షలు, పెద్ద కడుబూర్ 34 లక్షలు, గంగవరం సెక్షన్కు 34 లక్షలు మంజూరు చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అంటే ఏంటో, అభివృద్ధి అంటే ఏంటో ఈరోజు ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు మళ్ళా ఈరోజు మనం భూమి పూజ చేసినామంటే ఈ మెయింటెనెన్స్ కోసం కౌతాళానికి 32 లక్షలు రావడం జరిగింది. ఆలు సెక్షన్కు 28 లక్షలు రావడం జరిగింది. కోసికి 33,60,000 రావడం జరిగింది. పెద్ద కడప సెక్షన్కి కూడా 34 లక్షలు. గంగవరం స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనకు ఫస్ట్ మెయిన్ కెనాల్ కూడా వచ్చింది. నెక్స్ట్ ఫర్దర్గా పిల్ల కాలువలకు అయిన తర్వాత ఎక్కడెక్కడ డ్రాప్లు కట్టేవి వాటి కూడా నెక్స్ట్ ప్రపోజల్ పెడుతున్నారు. దాన్ని కూడా మేము నిన్న కూడా పోయి మాట్లాడొచ్చినాను ఎస్సీ దగ్గర, ఈ దగ్గర మాట్లాడితే వాళ్ళు కూడా అన్నారు నెక్స్ట్ ప్రపోజల్ పెడదామన్నారు. దాని గురించి మన నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి అన్న గారు మరియు సురేష్ నాయుడు గారు, సతీష్ నాయుడు వారికి రైతులందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నారు. మనం గత 5 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో ఒకవైపు పోలవరం కావచ్చు, అమరావతిని కావచ్చు, ఎటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు కూడా అన్ని మూలన పాడి సర్వనాశనం చేయడం జరిగింది. ఆ విషయం మన రైతులకి అందరికీ తెలిసిన విషయమే. అటువంటి క్రమం